జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్ బ్లాస్టింగ్లతో దద్దరిల్లిపోతోంది. నిత్యం పేలుళ్లు, చెవులు పగిలేలా వెలువడే భీకర శబ్దాల ధాటికి ఆ ప్రాంతం షేక్ అవుతోంది. నిత్యం జరిగే బ్లాస్టింగ్లతో తమ ప్రాంతం వణికిపోతుందంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పేలుళ్ల ధాటికి పెద్ద పెద్ద బండరాళ్లు ఎగిరి తమ ఇళ్లపై, ఇంటి పరిసర ప్రాంతాల్లో పడుతున్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓ క్రషర్ నిర్వాహకులు అనుమతులు తీసుకోకుండానే పేలుళ్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ పేలులను బ్లాస్టింగ్ అక్రమ పేలులను దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బ్లాస్టింగ్ దాటికి భూమి అదురుతుంది. రోజు మాకు భూకంపం వస్తుందని చెప్పి కమాన్పూర్ సంబంధించిన గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. క్రషర్లలో ఇల్లీగల్ బ్లాస్టింగ్ జరుగుతుందని చెప్పి గత కొంతకాలంగా ఆరోపిస్తూ స్థానికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. వాళ్ళంతా కూడా బ్లాస్టింగ్ నిలిపివేయాలి, లేకపోతే ఆ బ్లాస్టింగ్ దాటికి మా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది, ప్రమాదాన బారిన పడతామని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటులో కమాన్పూర్ సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఈ బ్లాస్టింగ్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందమ్మా బ్లాస్టింగ్ ఎఫెక్ట్, ఎట్లా ఉంది? బాగా సౌండ్ వస్తుంది, ఇళ్ళ పొంటి రేకులు ఇట్లా అదిలినట్టు ఉన్నది. ఇది ఆపేయాలి, ఎందుకంటే ఎవరైనా పేషెంట్లు ఉంటే కూడా వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉన్నది. అట్లా దానివల్ల ఇది చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ప్రమాదమే కదా, మేము పడుకోలేము కదా ఇళ్ళకు కూడా. అట్లా దాని ద్వారా అంటే ఈ బ్లాస్టింగ్ ఎఫెక్ట్ తోటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అంటే రాత్రి పూట చాలా కష్టం అనిపిస్తుంది మమ్మల్ని. అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఇంట్లో ఇల్లు కదిలినంట అవుతుంది, ఎట్లానో ఇబ్బందిగా ఉంటుంది సార్. అంటే ఈ బ్లాస్టింగ్ చేయడానికి ఇక్కడ అనుమతి ఉందా? ఇల్లీగల్ బ్లాస్టింగ్ జరుగుతుందా? ఈ బ్లాస్టింగ్ పైన మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వారు ఏమైనా సమాధానం ఇచ్చారా? చాలాసార్లు అధికారులకు మేము ఫిర్యాదు చేసినాం. ఈ ఇల్లీగల్ బ్లాస్టింగ్ ఆపేయమని వీళ్ళకి కూడా వచ్చి చెప్పినాం. వీళ్ళకి కూడా చెప్తే వీళ్ళు దౌర్జన్యంగా మా మీద దాడి చేయడానికి కూడా పాల్పడ్డ రోజులు ఉన్నాయి. అయితే ఇల్లీగల్ బ్లాస్టింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ గొర్రెల వాళ్ళు, బర్రెల వాళ్ళు, వాళ్ళకు చాలా ప్రాణ నష్టం ఉన్నది. అద్దు అని మేము ఎన్నోసార్లు వీళ్ళకి చెప్పినాం, కానీ అధికారులు పట్టించుకోవట్లేదు, ఈ వ్యవస్థ పట్టించుకోవట్లేదు. బాగా గలీజ్ వ్యవస్థను తయారు చేస్తారు. ఈ బ్లాస్టింగ్ వల్ల ఈ బండలు ఎగిరి ఇళ్ళ మీద పడడం, వాళ్ళ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే బ్లాస్టింగ్ చేసేటప్పుడు కనీసం వార్నింగ్ ఏమైనా ఇస్తున్నారా, హెచ్చరిక ఏమైనా చేస్తున్నారా, లేకపోతే సడన్గా బ్లాస్టింగ్ చేస్తున్నారా? ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం ఒక 2-3 సార్లు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళకి ఎంత చెప్పినా కూడా మళ్ళీ అట్నే డ్రిల్లింగ్ చేస్తారు. మిషన్లు ఇప్పుడు కూడా మనం వచ్చినప్పుడు కూడా ఆ మిషన్లు నడుస్తున్నాయి. వాళ్ళకి ఎంత చెప్పినా ఆపుతలేరు. వస్తే మమ్మల్ని బేరిస్తున్నారు, ఏం చేస్తారో చేసుకోపోరా అని లారీలు చేసి బ్లడ్ తిప్పుతున్నారు. మా మీద కష్టం మేము భయపంతలకు గురవుతున్నాం. చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు. హార్ట్ పేషెంట్లు ఉన్నారు, ఎవరున్నారు, చాలా మంది ముసలు ఉన్నారు. ఈ గొర్రెల వాళ్ళు అందరూ మేకలు. బ్లాస్టింగ్ ఎఫెక్ట్ దాటి ఎట్లా ఉంది? ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తే ఎంత దూరం వరకు దాని ప్రభావం పడుతుంది? ఇక్కడ వేస్తే మన ఇక్కడ పక్కకే ఇల్లు అన్న, అక్కడ ఇల్లు మొత్తం అదులుతున్నాయి, రేకులు ఊగుతున్నాయి. ఒక 2-3 ఇళ్ళకి క్రాక్స్ వచ్చినాయి ఇళ్ళకి. వాళ్ళు చెప్తుంటలేరు. ఇప్పటికి 2-3 ఇక్కడ రావడం. అంటే ఇదంతా కూడా అనుమతితో జరుగుతుందా బ్లాస్టింగ్, లేకపోతే ఇల్లీగల్ బ్లాస్టింగ్? ఎటువంటి అనుమతి లేదు. ఇది ఇల్లీగల్ బ్లాస్టింగ్, ఎలాంటి అనుమతి లేకుండానే చేస్తారు బ్లాస్టింగ్స్. ఇది మొత్తానికైతే చాలా మంది కమాన్పూర్ గ్రామస్తులంతా కూడా రోజు బ్లాస్టింగ్ దాటికి భూకంపం, భూమి అదులుతుంది. ఈ భూకంపం వస్తే ఏ రకంగా వైబ్రేట్ అవుతుందో ఇక్కడ అదే రకంగా వైబ్రేట్ అవుతుంది. కనీసం అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. బ్లాస్టింగ్ ఎఫెక్ట్ తమ పైన తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కమాన్పూర్ గ్రామం నుంచి.